అవకాశం ఉందని మనం ఇక్కడ చెప్పొచ్చు. రైట్. ఇక మన శత్రు దేశమైన పాకిస్తాన్ నేతృత్వంలో 57 ముస్లిం దేశాలతో కలిపి ఒక ఇస్లామిక్ నాటోగా ఏర్పడబోతున్నారు. సో ఖచ్చితంగా ఇది భారత్ అస్తిత్వానికి పెను ప్రమాదం. ఇటువంటి నేపథ్యంలో భారత్ యాక్షన్ ప్లాన్ కౌంటర్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతోంది అండ్ ఏ రకంగా ఉండాలి అంటే ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు మనకి పెద్ద ట్రెండింగ్ టాపిక్ అనమాట. అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశానికి సంబంధించే కాదు, పాకిస్తాన్కి సంబంధించే కాదు, ప్రపంచ రాజకీయాలను ఒక కుదుపు కుతపగలిగే ఒక పెద్ద పరిణామం, ఒక జియో పొలిటికల్ ఇష్యూ. అంతర్జాతీయ సంబంధాల్లో పెను భూకంపం, ఒక టెక్టానిక్ షిఫ్ట్ అంటారన్నమాట. అలాంటి ఒక పెద్ద పరిణామం గల్ఫ్ రీజన్లో జరుగుతుంది. గల్ఫ్ అంటేనే ప్రపంచ సమస్యలకు అన్ని మూలం అడ్డాగా ఉంటుందన్నమాట. కానీ ప్రపంచ ఆయిల్ వెల్త్లో సుమారు 50% ప్రొడక్షన్తో ప్రపంచాన్ని ఇంధన వనరుగా అది ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఇంటర్నేషనల్ టెర్రరిజానికి అడ్డాగా ఉంటుందన్నమాట ఈ గల్ఫ్ రీజన్ మొత్తం, ఇస్లామిక్ వరల్డ్ అంతా. ఇలాంటి ఇస్లామిక్ వరల్డ్లో ఎవ్వరు ఊహించని ఒక పెద్ద పరిణామం జరుగుతుంది. ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక పెద్ద పెనుమార్పు, భారతదేశ సెక్యూరిటీకి ఒక పెద్ద విపత్తుగా పరిణమించింది. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఒకటే ఒక అణ్వస్త్ర దేశం ఉంటుంది. ఇస్లామిక్ వరల్డ్ అంతా ఈరోజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న అమెరికాకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక నాటో కూటమిగా ఏర్పడుతున్నారు. నాటో కూటమి అంటే 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లేకపోతే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఎవరైనా ఈ 57 దేశాల మీద అటాక్ చేస్తే, ఒకళ్ళ మీద అటాక్ చేసిన అందరి మీద అటాక్ చేసినట్టు పరిగణించి అందరూ కలిసి ఆ దేశంపై దాడి చేస్తారు. అది నాటో ఫార్ములా అనమాట. ఆర్టికల్ 14, ఆర్టికల్ 4 ఫార్ములా ప్రకారం ఈ విధంగా వీళ్ళు కూడా ఇది పెట్టుకుంటే, మనం పాకిస్తాన్తో ఎప్పుడైనా యుద్ధం వస్తే, ఎప్పుడైనా ఏంటండి 1947 నుంచి 70-80 సంవత్సరాలుగా 5 యుద్ధాలు వచ్చింది. ఇప్పుడు టెర్రరిజం వల్ల ఏ రోజైనా యుద్ధం జరుగుతూ ఉంటుంది. మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో మన 5 లక్షలు ఉంటారు, వాళ్ళు 3 లక్షల మంది ఉంటారు. ఎనీ టైం ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది బోర్డర్లో. ఇలా ఏది జరిగినా ఇస్లామిక్ వరల్డ్ అంతా కలిసి భారత్పై దాడి చేస్తాకు వస్తాయి. ఇది పాకిస్తాన్ అక్కడ ఇస్లామిక్ నాటోగా పెట్టి భారత్కి వ్యతిరేకంగా చేస్తున్నది. అంటే మిగిలిన ఇస్లామిక్ దేశాలు ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్లు ఇవన్నీ అందులో ఉన్నాయి అనుకోండి, వాళ్ళ టార్గెట్ ఇజ్రాయెల్ని అడ్డుకోవడం. కానీ ఇక్కడ అణ్వస్త్ర దేశం ఈ ఇస్లామిక్ నాటోలో కీలక పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్ మోటివ్ ఏంటి? దాని లక్ష్యం ఇండియాని అడ్డుకోవడం, ఇండియా మీద ఇస్లామిక్ దేశాలన్నిపై దాడి చేయడం. సో ఇండియాకి సెక్యూరిటీకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా అడ్డుకోవాలి అనేది పెద్ద, ఇప్పుడు ఇండియన్లో డిఫెన్స్ థింక్ ట్యాంకు, ఇండియన్ పాలసీ మేకరు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద తల గోక్కునే పరిస్థితి ఒకటి వచ్చింది. ఎందుకంటే ఎవరు ఊహించలేదు ఈ పరిణామాన్ని, ఇస్లామిక్ దేశాలంతా ఊటైపోతాయని. అందులో పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తుందని. ఈ పాత్ర తీసుకొచ్చి ఈ కీలక పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్ టార్గెట్ అంతా ఇండియా. కాబట్టి ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్, అది పెద్ద పెను ప్రమాదంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి మనం దీన్ని ఎలా అడ్డుకోవాలంటే ఒకటేనండి, ఇక్కడ దెర్ ఆర్ 5 ఫార్ములాస్, అంటే 5 ప్రధానమైన మనకి మార్గాలు ఉన్నాయి. దీన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేయాలి. ఇండియా ఇంప్లిమెంట్ చేయడానికి రంగంలో దిగేసింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరో వస్తారో ఏదో చేస్తారని మనం ఇక్కడ వెయిటింగ్ చేసుకోకూడదు. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్ అనమాట. సో ఇండియా ఈ విషయంలో చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది, చాలా సీరియస్గా థింక్ చేస్తుంది. ఈ 5 ఏంటి, ఇండియా ముందున్న ఈ 5 మార్గాలు ఏంటంటే ఈ కౌంటర్ స్ట్రాటజీ అంటారు. అంటే ఈ కౌంటర్, దాన్ని అడ్డుకునే వ్యూహం 5 విధాలుగా భారతదేశం జియో పొలిటికల్ స్ట్రాటజీ లేదా సెక్యూరిటీ ఆర్ వార్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు ఈ నాటో అనేది ఇట్ ఈజ్ ఎట్ ది నాసెంట్ స్టేజ్ అండి, ఇట్ ఈజ్ ఎట్ ది ఫార్మాట్ స్టేజ్. అంటే ఇంకా మొగ్గ తొడిగే దశలో ఉంది. కాబట్టి ఆ మొగ్గ తొడిగే దశలోనే దాన్ని అడ్డుకోవాలి. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలు ఏ విధంగా అడ్డుకుంటామో డిప్లొమాటిక్గా ఈ ఏషియన్ నాటో, అంటే ఈ గల్ఫ్ నాటో అనేది, ఇస్లామిక్ నాటో అనేది ఫామ్ అవ్వకుండా చేయాలి. అంటే ఏం చేయాలి, 57 ఇస్లామిక్ కంట్రీస్లో ఒకరికొకళ్ళు పడదు. అందులో సున్నీ కూటమికేమో సౌదీ అరేబియా, షియా కూటమి, షైట్స్ అంటారు. ఈ షియా కూటమికి ఇరాన్ అనేది, ఈ రెండింటి మధ్య కోల్డ్ వార్ ఉంది అక్కడ ఎవరెవరనేది. కాబట్టి ఇరాన్, సౌదీ అరేబియా ఒక పెద్ద ఇస్లామిక్ కూటమిగా ఏర్పడిన ఈ 2 దేశాలు కలిసి అనేది అసంభవం. కాబట్టి ఇరాన్తో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ డివైడ్ అండ్ రూల్ రావచ్చు. చైనా కూడా వాళ్ళు సపోర్ట్ చేసింది, కలిపేసే అవకాశం ఉంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇది ఎస్టాబ్లిష్ చేయడం ఇష్టం లేదు. కాబట్టి భారతదేశం ఇంకా లైక్ మైండెడ్తో కలుపుకొని యుఏఈ, తర్వాత ఇటు ఇరాన్, ఇటు సౌదీ అరేబియా, అన్ని దేశాలతో మనకి సత్సంబంధాలు, చాలా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ఇలాంటి ఇస్లామిక్ కూటమి అనేది అవసరం లేదు అని మనం చెప్పి, లేకపోతే ఏదో దౌత్య విధానం ద్వారా
దాన్ని మొగ్గలోనే తుంచేయాలి అలాంటి ఆలోచన, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఒక విధానం. రెండోది అంటే ఇస్లామిక్ కూటమి మొట్టమొదట్లోనే మొగ్గలోనే తుంచేయాలి, నిప్పింగ్ ఎట్ ది బడ్ అన్నట్టు. నెంబర్ 1. రెండోది ఏంటంటే మనకి చాలా పెద్ద విషయం ఏంటంటే పాకిస్తాన్ ముక్కలు చేయడం. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు అనేది ఇప్పుడు ఇస్లామిక్ కూటమికి రక్షణ కవచంలా పోతుంది, న్యూక్లియర్ షీల్డ్గా ఏర్పాటు చేయబోతుంది. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉంటేనే కదా, పాకిస్తాన్ శక్తివంతంగా ఉంటే కదా వాళ్ళకి రక్షణ ఇస్తే అణ్వస్త్రాలు పట్టుకెళ్ళి. అంటే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ మనం డివైడ్ చేసి దాని స్వతంత్రోద్యమానికి సపోర్ట్ చేసి పరోక్షంగానే, ప్రత్యక్షంగా కుదరదు ఇండియాకి, పరోక్షంగానే సపోర్ట్ చేసి అక్కడ పాకిస్తాన్ని 4 ముక్కలు చేసి పడేస్తే ఇటు పాకిస్తాన్ రక్షణను వాళ్ళు కోరుకోరు. ఆ విధంగా పాకిస్తాన్ బలహీనం అయిపోతే ఇంకా మనకు ప్రమాదం ఉండదు. అది ఇస్లామిక్ నాటోగా ఏర్పడిన పాకిస్తాను అనేది అక్కడ కీలక పాత్ర పోషించకపోతే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి పాకిస్తాన్ సర్వనాశనం చేయడం ఒకటే మనకి రెండవది. ఇక మూడవది ఏంటంటే ఈ ఇస్లామిక్ కూటమిగా ఏర్పడిపోతే అందులో ఇరాన్ అనే ఒక దేశం ఉంటుంది. ఇరాన్ అనేది చాలా శక్తివంతమైన రీజనల్ సూపర్ పవర్. అది ఏది? ఇరాన్, గల్ఫ్ రీజన్లో. ఇరాన్ సౌదీ అరేబియాకి పడదు కాబట్టి మనం ఇరాన్ని చాలా శక్తివంతం చేయాలి. ఇరాన్తో చాలా వ్యూహాత్మకమైన రిలేషన్ ఉంటే అది సౌదీ అరేబియాతో కుదరదు కాబట్టి ఇస్లామిక్ నాటోని ఏర్పాటు చేయదు. ఒకవేళ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసినప్పటికీ ఇరాన్ అనేది అక్కడ నిర్ణయంలో ఏకాభిప్రాయం ఉంటుంది కాబట్టి ఏకాభిప్రాయంలో అది మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సౌదీ అరేబియా. కాబట్టి ఇరాన్ను న్యూక్లియర్ బాంబు సంపాదించగలిగితే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు మీద వాళ్ళు ఆధారపడి ఉండరు. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఎలా సంతరించుకోవాలంటే రష్యా హెల్ప్ చేయొచ్చు. దానివల్ల ఇరాన్కి న్యూక్లియర్ బాంబు చాలా దగ్గరలో, అంటే 6 నెలలు 1 ఇయర్లోనే డెవలప్ చేయాలి. అంటే ఇరాన్కి న్యూక్లియర్ బాంబు వస్తే ఇటు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబుకి విలువ ఉండదు, పాకిస్తాన్ మాట చెల్లుబాటు కాదు. ఆ విధంగా ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసిన ఇరాన్ ద్వారా మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. అది మూడో విధానం అన్నమాట. ఇక 4వది ఏంటంటే ఇండియా కూడా ఇస్లామిక్ పాపులేషన్, ముస్లిం పాపులేషన్లో 20%, అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ముస్లిం పాపులేషన్ ఉన్న దేశం ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ ముస్లిం పాపులేషన్ కూడా తక్కువే. కాబట్టి ఇండియా కూడా 4వ మార్గంలో ఇండియా కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీలో సభ్య దేశంగా జాయిన్ అవ్వాలి. అక్కడ అబ్జర్వర్ స్టేటస్ ఇస్తామంటే సభ్య దేశంగా ఉంటే పాకిస్తాన్ అడ్డుకుంటుంది మనల్ని, కానీ అక్కడ సభ్య దేశంగా వెళ్ళగలగాలి. అది మనం ఈజీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇస్లామిక్ పాపులేషనే కదా, కాబట్టి మనకు ఉంది, మనం ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి పాకిస్తాన్ మనం కౌంటర్ చేయొచ్చు. ఇలా ఎందుకు రాణిస్తారంటే పాకిస్తాన్ అడ్డుకుంటుందంటే ఇప్పుడు సౌదీ అరేబియాని, ఇరాన్ అనేది ఇటు బ్రిక్స్ను, ఇటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉంటాయి. ఆ దేశాలతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ దేశాలందరూ సపోర్ట్ చేస్తే మనం ఈజీగా ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఒక మెంబర్గా అయిపోవచ్చు. దానివల్ల పాకిస్తాన్ మనం వెళ్ళని చోట పాకిస్తాన్కి విలువ ఉండదు. చూడండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ఎవరో పట్టించుకోలే. సో ఈ విధంగా మనం డిప్లొమేసీ చేసేయాలి. సో ఇండియాలో ఇందులో ఆరితేరు ఉంటుంది ఇలాంటి డిప్లొమేసీలో, అది ఒకటి చేయాలి. ఇది 4వ విధానం. ఇక 5వ విధానం ఏంటంటే వాళ్ళు ఇస్లామిక్ కూటమి ఏర్పాటు చేసుకున్నా, ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసుకున్నా, పాకిస్తాన్తో పాటు ఇంకొకటి అణుబొమ్మలు సంపాదించుకున్న మన భారతదేశం సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉండాలంటే ఒక అద్భుతమైన, ఒక శక్తివంతమైన, ఓడింపడానికి శక్యం లేని ఒక ఇన్విన్సిబుల్ మిలిటరీ పవర్గా ఎస్టాబ్లిష్ అయిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మిలిటరీలో కూడా తిరుగులేని శక్తి అవుతుంది. ఇప్పటికే అరౌండ్ 180 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, హైడ్రోజన్ బాంబు ఉంది. సో ప్రపంచంలో 3వ 4వ అతిపెద్ద సైనిక వ్యవస్థ ఉంది. దీన్ని ఇంకా పెంపొందించుకోవాలి. ఇటు చైనా టార్గెట్, పెద్ద పెద్ద దేశాలు టార్గెట్గా మనం డెవలప్ చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో మన వార్ఫేర్ ఎలా ఉంటుందో ప్రపంచం చూసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇలాగ మనం కూడా తయారైపోయాం. కాబట్టి ఇండియా ఇప్పుడు హైడ్రోజన్ బాంబుల్ని, ఇంకా న్యూక్లియర్ బాంబుల్ని ఇంకా విస్తరిస్తుంది. ఇంకా ఇప్పుడు ఏషియన్ నాటో పేరు చెప్పి చైనా లాగానే వ్యతిరేకంగా చాలా పెద్ద న్యూక్లియర్ ఆర్సనరీ తయారు చేసుకోవాలి, మిసైల్ ఫోర్స్ తయారు చేసుకోవాలి. ఇండియన్ నేవీకి తిరుగు లేకుండా ఇండియన్ వర్షన్లో ఉండాలి. అప్పుడు ఏషియన్ నాటో అలాగే ఇప్పుడు ఇస్లామిక్ నాటో అనేది మన భారతదేశం మీద పనికిరాదు. 57 దేశాలు కలిసికట్టుగా వచ్చిన ఇజ్రాయెల్కి ఎలా భయపడతాయో ఈ 57 ఇస్లామిక్ నాటో ఏర్పడిన పాకిస్తాన్ అణ్వస్త్రాలున్న 57 దేశాలని ఓడించే శక్తి భారతదేశానికి ఉంది ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు మనం ఏంటంటే మనం నాశనం అవుతాం, వాడు నాశనం అవుతాం. ఇంకా రాబోయే కాలంలో ఇండియన్ నేవీని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని, ఇండియన్ మిసైల్ ఫోర్స్ని, ఇండియన్ రాకెట్ ఫోర్స్ని, ఇండియన్ స్పేస్ శాటిలైట్ని, ఇండియా ఈ సుదర్శన్ చక్ర అంటే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో వీటిని అసలు ఓడింప శక్యం కాకుండా డెవలప్ చేసి పడైతే ఇటు రష్యా లాగా మనం తిరుగు లేకుండా ఏషియన్ నాటో, ఇస్లామిక్ నాటో ఏర్పడినా మనం తిరుగులేదు. ఇది మన దేశంలో ఉన్న దేశానికి ఉన్న అతిపెద్ద శక్తి అనమాట. అంటే సైనిక పాఠంలో 57 దేశాలు వచ్చినా మనం ఓడించగలగాలి. ఇంకా అప్పుడు అవి మన కన్నెత్తి కూడా మన మీద చూడవు.
ఈ విధంగా 5వ విధానం డెవలప్ చేయడం వల్ల మనం ఏషియాలో ఈ ఇస్లామిక్ నాటో పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఏర్పడని మనకు తిరుగులేదు. ఈ విధంగా మనం ఒక జియో పొలిటికల్ ఒక వార్ఫేర్ విధానం అనేది అంటే దీనికి కౌంటర్ స్ట్రాటజీ అనేది ఇలా ఉండగలిగితేనే మనం చెక్కు చెదరకుండా మన భారతదేశం తిరుగులేక ఉంటుంది. లేకపోతే ఇస్లామిక్ నేషన్స్లో అది అని చెప్పి ప్రతి దానికి టెర్రరిస్ట్ అటాక్ చేయడం మనం ఇబ్బంది పెడతాం. ఇవన్నీ చాలా ఘోరంగా ఉంటుంది. పాకిస్తాన్ ఉంటేదే ఇండియాని వ్యతిరేకంగా బతికిద్ది, అది అస్తిత్వం లేకపోయే కాబట్టి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.